ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి మండల కమ్మకొత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ప్రజలు తమ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరగా వెంటనే అధికారులను పిలిపించి సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తుడా చైర్మన్ తీసుకున్న ఏ నిర్ణయంతో నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందని అంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. తుడా చైర్మన్ అనే కార్యక్రమంతో శ్రీకాళహస్తికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదట ఏదైతే శ్రీకాళహస్తిలో నుంచే ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి నిధులు ఇక్కడికి తీసుకురాబోతున్నారు అనడానికి మనతో పాటు కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న, ఈరోజు ఏదైతే తుడా నిధులు మొట్టమొదట కాళహస్తి నియోజకవర్గానికి రావాలని ఏదైతే తుడా ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని కూడా కాళహస్తి నుంచే ప్రారంభిస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తుడా అంటే ఏంటి, ఆ నిధులు ఎలా వాడాలి అనే అవగాహన నేను దివాకర్ ఇద్దరి కోసం మాట తెచ్చుకున్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో చెవిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా జరిగిందో మీకు అందరూ మళ్ళా చెప్పనవసరం లేదు. అంతా యావత్ భారతదేశం కావచ్చు అంతా చూసింది. రాష్ట్రంలో ఏ రకంగా తిన్నారు, ఏ రకంగా చేశారు. ఈ ఫండ్స్ వచ్చేదాన్ని ట్రాన్స్పరెన్సీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తుడా ట్రాన్స్పరెన్సీ అనేది మనం చూపించాలా. తుడా అనేది ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏడ ఖర్చు పెడుతుంది, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ చూపించాలా. ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత కాళహస్తిలో అర్బన్, రూరల్ అని రెండు డివైడ్ చేసుకొని అర్బన్లో ఈరోజు 6 కోట్ల రూపాయలు ఎట్టోటి చేసి 70-30 స్కీమ్ కింద 70% మేము పెడతాం, 30% వాళ్ళు పెడతారు. అది పెట్టి ఒక 6 కోట్లు పెట్టి చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రూరల్ కమ్మకొత్తూరు గ్రామానికి వచ్చినాం. ఇట్టనే వేరే గ్రామాలు కూడా తిరుగుతున్నాం. అటు ఏర్పేడు, రేణుగుంట తిరగబోతున్నాం. అన్ని చోట్ల కూడా ఇదే కాన్సెప్ట్తో బ్రహ్మాండంగా నిధులు. ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి చేయాలంటే మన దగ్గర అల్లావుద్ది అద్భుతి లేదు. పైగా మహానుభావులు 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. సో దీన్ని ఎలా చేయాలి, కాన్సెప్ట్ వైజ్, ఇయర్ వైజ్, మంత్ వైజ్ ప్రోగ్రామ్ చేసుకుని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పటికి మనం దారిలో వస్తా కూడా చూసిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి, ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసినాము, ఇప్పుడే ప్యాచ్ వర్క్ చేసినాము. కొన్ని రోడ్ల దగ్గర ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసాము, కొన్ని రోడ్ల పిఆర్ కింద శాంక్షన్ చేసినాము. ఇంతకు ముందర ఎన్నో యాక్సిడెంట్, పెద్ద గుంతలు, దాని అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ సంవత్సర కాలంలో పూర్తయిన పరిస్థితి, గత సంవత్సరంలో అంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు, రాబో రోజుల్లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కాళహస్తి నియోజకవర్గంలో ఉండబోతున్నాయి? ఏమంటున్నా సారీ, యాక్చువల్గా ఇప్పటికే సంవత్సరం పాలన పూర్తయిన పరిస్థితి, ఈ సంవత్సర పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకొచ్చారు, రాబో రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయబోతున్నారు? సారు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2049 అంటున్నాడు, నేను 2029 అంటున్నా. ఎందుకంటే వచ్చే 4 సంవత్సరాల్లో ఏ రకంగా ముందుకు పోవాలా, ప్రణాళిక నిర్మించాలా, ఏ రకంగా డబ్బు తెచ్చుకోవాలా, ఏ రకంగా ముందు పెట్టాలా అని చెప్పి ఆ కాన్సెప్ట్లో చేస్తూ ఉండవు. టెంపుల్ డెవలప్మెంట్ అయిపోయింది, టౌన్ డెవలప్మెంట్ ఒక స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ పడ్డాం. సో 1 by 1. సో ఏంటంటే ఒక్కొక్క మండలం ఒక సంవత్సరం పెట్టినాం అనుకోండి, అలా తిరుక్కుంటూ నీట్గా ప్రాపర్గా ప్లానింగ్ ఉండాలి. దేనికన్నా ప్లానింగ్, క్వాలిటీ, ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు హోటల్ పోయినా అనుకున్నా, రంగు, రుచి, చిక్కదనం, కాఫీ కావాలా నీకు, అదే రకంగా ఊర్లలో పనిచేసినప్పుడు ప్రాపర్ డబ్బులు కావాలా, ప్రాపర్ క్వాలిటీ కావాలా, ప్రాపర్గా డెవలప్ చేయాలి. పిచ్చగా ఏదో డబ్బులు కమిషన్లు దొబ్బేటట్టు ఇష్టపడి ఏదో పెట్టుకొని చేస్తే పనులు కావు. దీనికి ఒక చిత్తశుద్ధి ఉండాలా, ప్లానింగ్ ఉండాలా, అవన్నీ కూడా ప్రాపర్గా చేస్తూ ఉండవు. వచ్చే 4 సంవత్సరాల్లో శ్రీకాళహస్తి రూపురేఖలు మారబోతున్నాం. కాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమించబోతున్నారు? ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. చైర్మన్ గా ఎవరు నియమించబోతున్నారు అది నారా చంద్రబాబు గారు అడగాల, ఆయనకు తెలుసు. కానీ మేము కూడా వెరీ క్లియర్ ఉన్నాం, తప్పకుండా తెలుగుదేశం పార్టీకే ఇస్తారని నేను అనుకుంటున్నాం. తప్పకుండా కష్టపడిన చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకే వస్తుందని మీరు. అంటే కాళహస్తి గుడిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే ఇప్పటికే మీరు సంవత్సరంలో మీరు అన్ని చేసి చూపిస్తా, ఆల్రెడీ చేశాను, మళ్ళీ చేసి చూపిస్తా. ఏదైతే కాళహస్తిని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నాను. సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. గతంలోనే రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి, వాటన్నిటికి కూడా ఇప్పటికే ప్యాచ్ వర్కులు కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో తుడా నిధులను ఏ విధంగా కాళహస్తి నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే దీని మీద ఈరోజు మొట్టమొదటగా కాళహస్తి నుంచే ఈ తుడా చైర్మన్, ఏదైతే ఈ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాము. రాబో రోజుల్లో ఖచ్చితంగా కాళహస్తి అభివృద్ధి తుడాతో సాధ్యమవుతుందని కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ.